మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. అసలు ఇదో గెలుపేనా అని ప్రశ్నించారు. ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొనుగోలు చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా అని ఆయన నిలదీశారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరిపోయారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను చంద్రబాబు కొనుగోలు చేసిన తీరు మాత్రం అద్భుతంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు అదే పంతా అనుసరించారని అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబే ఇలా దిగజారిపోతారని తాము అనుకోలేదన్నారు. డబ్బుతో ఏదైనా కొనవచ్చన్న భావన కలిగిన ముఖ్యమంత్రి మనకు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇది నిజమైన గెలుపో కాదో చంద్రబాబే తన గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలన్నారు. మూడు జిల్లాల్లోనూ స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి గెలిచారని జగన్ విమర్శించారు. న్యాయంగా నిజాయితీగా ఈ ఎన్నికలు జరగలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసని జగన్ వ్యాఖ్యానించారు.